హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటా కలుపుతున్నానని చూస్తున్నారా? ఎగ్ బుర్జీ అన్నమాట. ఎప్పుడు రోజు చేసుకునే స్టైల్‌లో కాకుండా డిఫరెంట్ స్టైల్‌లో ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. ఓకేనా? చూస్తేనే నోరూరుతుంది కదా! చూద్దాం రెసిపీ ఏంటో. ఓకేనా? ఫస్ట్‌గా ఏం చేయాలంటే వాటర్‌లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం మరిగించాలి ఆ వాటర్‌ని. కొంచెం బబుల్స్ వస్తాయి చూడండి అట్లా. తర్వాత ఎగ్స్ ఉంటాయి కదా! 3, 4 ఎగ్స్ తీసుకొని బాగా అలా కలపండి. కలిపిన తర్వాత ఆ వాటర్‌లో అలా వేసేయండి. వేసేసి ఏం చేస్తారంటే ఏం కదపొద్దు. జస్ట్ మూత పెట్టి ఒక 5 మినిట్స్, 5-10 మినిట్స్ అంటే అది దగ్గరికి అయ్యేలాగా ఉంచాలి. ఈలోపు ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తయారు చేసుకుందాం. చూసారా ఎట్లా ఉందో? అట్లా అనమాట. మనకి ఆమ్లెట్ ఆయిల్‌లో వేస్తే ఎట్లా వస్తుంది? సేమ్ అట్లనే ఇది ఆయిల్‌లో కాకుండా వాటర్‌లో అనమాట. వాటర్‌లో ఆమ్లెట్ అనుకోండి. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఏం చేస్తారంటే ఆ వాటర్ అలా మొత్తం అయిపోయిన తర్వాత ఉన్న ఎగ్‌ని అలా అలా పక్కన పెట్టుకోండి తీసి. చూసారంటే స్పాంజ్ లాగా దూదిలా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకోండి. దాన్ని స్లైసెస్‌గా కట్ చేసుకోండి. తర్వాత 4 చిల్లీస్ తీసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే అవి ఆయిల్‌లో వేసి ఫ్రై చేస్తూ ఉండండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు, ఉప్పు వేసుకోండి. ఓకేనా? పసుపు, ఉప్పు అలా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలన్నమాట దాన్ని. ఓకేనా? అలా కొంచెం ఆయిల్‌లో అలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. తర్వాత మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా! అది అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం అలా ఆ పచ్చివాసన పోయేలాగా వేసుకోవాలి. అందులో కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఎక్కువగా కాదు మగ్గనించేది, లైట్‌గా అయితే చాలు. జస్ట్ మనం కరెక్ట్‌గా ఇలా అంటే కొంచెం విచులుకుంటది కదా కొంచెం. అట్లా అయితే చాలు. తర్వాత ఇందాక మనం తీసి పక్కన పెట్టుకున్న ఎగ్‌ని అందులో వేసేసుకోండి. అంతే. 10 నిమిషాలు, 10 నిమిషాలు కూడా అక్కర్లే నాకు తెలిసి. 5-10 మినిట్స్ ఆ ఎగ్ అయ్యే వరకునే. ఇందాక వాటర్‌లో అయింది కదా! అంతే. దాని తర్వాత వెంటనే అయిపోతుంది. అంతే. ఎట్లా ఉంది? ట్రై చేయండి ఫ్రెండ్స్. కమెంట్ చేయండి ప్లీజ్.